ఓం నమో వెంకటేశాయ. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. తిరుమల గిరులలో నెలకొని ఉన్న ఆ స్వామిని చూడాలని అందరము ఎదురుతెన్నులు చూస్తూనే ఉంటాం. కానీ అవకాశం ఎప్పటికో కానీ దొరకదు. కానీ మన ఇంట్లోనే కూర్చొని నామజపం చేసుకుంటే ఓం నమో వెంకటేశాయ అనే నామాన్ని లెక్కకు మిక్కిలి లెక్క పెట్టుకోని అవసరం లేదు, లెక్క పెట్టలేం కూడా. చాలామంది 108 సార్లు అలా చెప్తూ ఉంటారు. కానీ భక్తి పారవస్యంలో గనుక మునిగిపోతే లెక్క తెలియనే తెలియదు. అటువంటి భక్తి పారవస్యంలో ఉండి ఆ వెంకటేశ్వర స్వామి వారి నామాన్ని పదే 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 జపంలాగా జపిస్తూ ఉంటే, నామాన్ని స్మరిస్తూ ఉంటే తప్పకుండా మన కష్టాలు తొలగిపోతాయి. కాకుండా కష్టాలు బాధలు తొలగాలంటే లెక్క పెట్టుకుని కొంతమంది 108 సార్లు అనుకుని చదువుతారు. అలా చదువుకున్నా పర్వాలేదు. ఓం నమో వెంకటేశాయ అనేటటువంటి ఈ దివ్యనామాన్ని లేదు లెక్క పెట్టకుండా భక్తి పారవస్యంలో కూర్చుని ప్రతిరోజు వీలును బట్టి అలా కళ్ళు మూసుకొని ఓం నమో వెంకటేశాయ అని అలాగా చదువుకుంటూ ఉంటే అనుకుంటూ ఉంటే తప్పకుండా కష్టాలు తీరుతాయి. అలా చేసి చూడండి. శరణాగత వత్సలుడు శ్రీ వెంకటేశ్వర స్వామి. శరణు కోరి శరణాగతి కోరి స్వామివారిని ఆశ్రయిస్తే, స్వామివారి చరణ కమలాలను ఆశ్రయిస్తే తప్పకుండా మన బాధలను ఆయన గట్టెక్కిస్తాడు. శరణాగతిని కోరినంతకన్నా గొప్పదైనటువంటి భక్తి ఏమీ ఉండదు. స్వామివారికి దాస్యం, శరణు కోరుకోవడం ఇటువంటి భక్తి విధానాలు ఉన్నాయి. ఆ విధానాలలో స్వామిని సేవించుకుంటే మనం పెద్దగా ఏమీ చేయక్కర్లేదు. స్వామి అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ శ్రీ వెంకటేశ్వర ప్రభో అని గనుక శరణు వేడుకుంటే తప్పకుండా మన కష్టాలను స్వామి గట్టెక్కిస్తాడు. కోరిన కోరికలను కూడా తీరుస్తాడు.